Hi friends, so welcome to Ignite with Sri Kumar. సో ఈరోజు జూన్ 25th. ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటంటే రంగుల ప్రపంచాన్ని మన ముంగిట తెచ్చింది బుల్లితెర. ఇంట్లో ఒక సభ్యుడిగా మెలుగుతుంది. అదేంటో తెలుసు కదా మీకు, కలర్ టీవీ. సో ఈరోజు ఇంటర్నేషనల్ కలర్ టీవీ డే. సో వండర్ఫుల్ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం మనము. సో ఈ కలర్ టీవీ ఎలా వచ్చింది, దీని చరిత్ర తెలుసుకుందాం. సో వరల్డ్లో 1951లో కలర్ టీవీని ఫస్ట్ బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియాకు వచ్చేసరికి ఇండియాలో 1982లో ఏషియన్ గేమ్స్ని కోయిన్సైడ్ చేసుకుని కలర్ టీవీ బ్రాడ్కాస్టింగ్ ఫస్ట్ టైం జరిగింది. సో భారతదేశం యావత్తు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న రోజు బ్రాడ్కాస్టింగ్ కలర్లో రావటం. సో తర్వాత ఆ టీవీల నుంచి మనకి డిజిటల్ టీవీ, తర్వాత ఎల్ఈడి టీవీ, స్మార్ట్ టీవీ, సో తర్వాత పాకెట్ టీవీ, ఇప్పుడు మనం పాకెట్ టీవీ, మొబైల్ టీవీ వరకు వచ్చేసాం. సో ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ ప్రతి ఇంట్లో ఒక కలర్ టీవీ ఉండటం అనేది ఒక సహజం, మన కుటుంబ సభ్యుడిగా మెరుగుతూ ఉంది. సో ఈ వరల్డ్ కలర్ టీవీ డేని మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం టెక్నాలజీ ద్వారా. సో ఫ్రెండ్స్, ఒకప్పుడు మనకి ఓన్లీ దూరదర్శన్ ఛానల్ మాత్రమే ఉండేది. తర్వాత డిష్ టీవీ రావటం, శాటిలైట్ టీవీ రావటం, కేబుల్ టీవీ రావటం జరిగింది. దాని తర్వాత మోడెమ్ టీవీ రావటం. సో మోడెమ్ కనెక్షన్ ఉంటే చాలు మీకు టీవీ వచ్చేస్తుంది. అక్కడి నుంచి మొబైల్లో కూడా టీవీ చూడటం మొదలుపెట్టారు. మనకి క్రికెట్ మ్యాచెస్ కూడా మొబైల్లో చూడటం, బయటికి వెళ్తే మొబైల్లో చూడటం అలవాటైపోయింది. సో ఎంత మొబైల్లో చూసినప్పటికీ కలర్ టీవీలో చూసిన ఆనందం మనకి రానే రాదు. సో ఇంటర్నేషనల్ కలర్ టీవీ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎదురు చూడండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.